6 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా నిరుద్యోగుల్లో ఆందోళన ఆవేదన వ్యక్తమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అదే సమస్య, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే సమస్య నిరుద్యోగుల్లో కొనసాగుతోంది. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నిరుద్యోగ సమస్య పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం బాధాకరం, దురదృష్టకరం. సిగ్గుపడాలి ప్రభుత్వం. ఇంకా ఉద్యోగాల లెక్కల పట్ల స్పష్టత లేదు. ఇంకా మాయమాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయని, మళ్ళీ 50,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని డ్రామాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు నిజాయితీ ఉంటే శ్వేతపత్రం విడుదల చేయండి. ఎన్ని ఉద్యోగాలు ఉండాలి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, స్పష్టత వ్యక్తం చేయండి. రాష్ట్రం వచ్చి 6 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఒక్క జూనియర్ లెక్చరర్ నియామకం లేదు, గ్రూప్ 1 నియామకం లేదు, కాలేజ్ సర్వీస్ కమిషనే లేదు. ఇంత అధ్వాన్నమైన స్థితిలో రాష్ట్రం కొనసాగుతూ ఉంది. క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 5,20,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండాలి. మాకున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 3-3.5 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. భర్తీ చేయండి వాటన్నింటినీ. మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. చేస్తానని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు మీరు. ఇప్పటికీ ఏదో స్కేల్ ఇస్తున్నా చెప్పి మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ బిడ్డలకు 6 నెలలు ఎంపీ పదవి లేకపోతే ఆగమాగమై దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారే. మా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏం నష్టం చేసిర్రు, ఏం పాపం చేసిర్రు, ఎందుకు రెగ్యులరైజ్ చేయలేదు? చెప్పకండి కుంటి సాకులు, కోర్టు తీర్పులు అడ్డమున్నాయని. మీరు చెప్తారా? మా వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు చెప్తాయా? రండి, మీరు ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం. పల్లా రాజశేఖర గారు, మీరు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడగడానికి వస్తున్నారు? చెప్పండి. ఏనాడైనా ఈ ఉద్యోగుల సమస్యలే, ఈ గ్రాడ్యుయేట్ల సమస్యలే, ఈ నిరుద్యోగుల సమస్యలే, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు ఎప్పుడైనా మాట్లాడారా? ఇంకా ఇవన్నీ చేయకపోగా మీకు ఎమ్మెల్సీ పదవిస్తే యూనివర్సిటీలను దెబ్బతీసే విధంగా ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చారు. ఆ బిల్లు ప్రకారం మీరు ఒక ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకొచ్చుకున్నారు. ఇది చెప్పండి. మీరు ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారు? పట్టభద్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే వామపక్ష పార్టీలు బలపరిచినటువంటి నాకు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి 3 విభజన హక్కులు ఇవ్వలే. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఇవ్వలే. అంతేకాకుండా ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి రైల్వే, ఎల్ఐసి, విద్యుత్ సంస్థలన్నీ కూడా, బొగ్గు సంస్థలు కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. మన ఉద్యోగాల పుట్టగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మిత్రులారా, ఒక్క అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.